నేను మీ కావ్య. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు దాదాపు 3,90,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ప్రజెంట్ యూసుఫ్గూడ దగ్గర ఉన్న నేను ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, గతంలో ఉండే బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూస్తారా, లేదంటే కొత్తగా వచ్చిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అని చూద్దాం. ఎందుకంటే బీజేపీ ఇంకా 3 ముక్కలు ఆట ఆడుతుంది. 3 అభ్యర్థుల పేర్లతో ఇప్పటివరకు ఎవరిని కూడా డిక్లేర్ చేయలేదు. కానీ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పటికే అభ్యర్థుల పేర్లను కూడా డిక్లేర్ చేసింది. సో ఎవరి వైపు ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఎవరికి ఓటు వేయాలని ఆసక్తి చూపుతున్నారో తెలుసుకుందాం. నా పేరు అశోక్ గాంధీ అమ్మ. ఇక్కడైనా మీరు ఉండేది? ఇక్కడనే లోకలే. సో లోకల్ ఎలక్షన్స్ వచ్చాయి. సో ఏమనుకుంటున్నారు మీ ఎలక్షన్స్ పైన? ఎలక్షన్ అంటే ఇంత ముందులా లేదు. ఇక్కడ ఇక చాలా టఫ్గా ఉంది. అది ఎట్లా అంటే ఇంతకుముందు మొన్నటిదాకా ఏమో ఫుల్ ఫ్లెక్సీలు కట్టారు ఎవరెవరో పోటీ చేస్తామని కాంగ్రెస్ తరఫున. అందరూ డ్రాప్ అయిపోయారు, అంతా క్లోజ్ చేశారు వాళ్ళని. ఏదో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ తరఫున ఇచ్చారు, బీఆర్ఎస్ తరఫునేమో మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారికి ఇచ్చారు. ఇక బీజేపీది ఫైనల్ కావాలి. అయితే ఎలా ఉంటుందంటే బీజేపీ మరి గట్టి క్యాండిడేట్ ఉంటే మరి టఫ్ ఉంటుంది ఫైట్, లేదంటే ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యలో టఫ్ ఉంటుంది. అట్లా ఇప్పుడు బీజేపీ ఇప్పటి వరకు అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు. సో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉండబోతుందా యూసుఫ్ కూడా? అంటే బీజేపీ నుంచి మంచి క్యాండిడేట్ ఎవరైనా డిసైడ్ అయితే ఫుల్ టఫ్ ఉంటుంది ముగ్గురు మధ్యన, లేదా బీజేపీ వీక్ క్యాండిడేట్ అయితే వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. సో ఎట్లా ఉంది ఇక్కడ మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఎవరికి ఓటు వేయాలని ఆసక్తి చూపిస్తుంది? ఎవరంటే కొంచెం మాగంటి గోపీనాథ్ హయాంలో ఆయన బాగానే చేశాడు, వాళ్ళకి పర్వాలేదు, కేడర్ ఉంది, లీడర్లో ఉన్నారు. అలాగే నవీన్ యాదవ్ కూడా బాగానే చేస్తున్నారు పనులు. ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం స్కూల్ పిల్లలు స్కాలర్షిప్లు అని, స్టడీ నిమిత్తం, హాస్పిటల్ ఆరోగ్యాల గురించి, ఈ టెంపుల్స్ అని, అయ్యే కుల మతాల భేదాలు లేకుండా హిందూ ముస్లిం క్రైస్తవులకు అందరూ కూడా పండగలకి అంత ఫండ్స్ ఇవ్వటాలు, కొన్ని ఆయన పదవులు రాకపోయినా నవీన్ యాదవ్ పనులు చేస్తున్నాడు. అంతకుముందు కూడా అతనికి ఎంఐఎం సీట్ ఇచ్చింది, 9,000తో తేడాతో మాగంటి గోపీనాథ్ మీద ఓడిపోయాడు. నెక్స్ట్ టైం ఇవ్వలేదు, హ్యాండ్ ఇచ్చారు, ఇండిపెండెంట్గా వేసుకున్నాడు, మళ్ళీ ఓడిపోవడం జరిగింది. థర్డ్ టైం కూడా అది మళ్ళీ కాంగ్రెస్ సీటు ఆయనకి రావాలి, అట్లాంటిది అజారుద్దీన్కి ఇచ్చారు. అలా మిస్ అయింది. మిస్ అవ్వడం బట్ట కొంచెం ప్రజల్లో కానీ కొంచెం పార్టీ పరంగా సానుభూతి ఉంటుంది. అది అంటే ఇక్కడ సింపతి గెయిన్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు మరణించారు. సో వాళ్ళ వైఫ్కి ఆ టికెట్ అనేది కేటాయించారు బీఆర్ఎస్ నుంచి. సో మహిళ తను మళ్ళీ. అవును, అదే వచ్చింది. ఈయనేమో 2-3 సార్లు ఓడిపోవటం, ఇతనికి సానుభూతి కొంత ఉంటుంది, పార్టీ పరంగా కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. అలాగే ఆయన మాగంటి గోపీనాథ్ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి, ఆయన చనిపోయాడు కాబట్టి మరి ఆ మహిళ అని చెప్పేసి వాళ్ళ భార్య కూడా కొంచెం సానుభూతి ఉంటుంది. పబ్లిక్లో ఉంది, పబ్లిక్లో ఇమేజ్ ఉంది, ఇద్దరికి ఉంది. అది మేమంటేనమ్మా నేను లోకలు. ఎట్లా అంటే వాళ్ళు పరిచయమే, వీళ్ళు పరిచయమే. పరిచయం అంటే మామూలు పరిచయాలు కాదు. అది దాన్ని బట్టి నేను డిసైడ్ చేసి చెప్పలేను. ఎందుకంటే రేపు పొద్దున్న మీ ఛానల్ చూసినా బాబాయ్ అంటారు వీళ్ళు, లేకపోతే వాళ్ళు ఏం సార్ అంటారు. ఇట్లాగా వీళ్ళందరూ పరిచయాలు కదా, దాన్ని డిసైడ్ చేయలేము. అది ఇద్దరి మధ్యన అయితే టఫ్ ఉంటుంది. బీజేపీ కూడా గట్టి పర్సన్ వస్తే మాత్రం చాలా ఫైట్ ఉంటుంది. అది బీజేపీ వీక్ అయితే వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. అది నేను యాక్చువల్లీ నేను చెప్పాలంటే నాది జనసేన. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, జనసేన. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన లేదు చెప్పలేను, అలా అనే కాదుగా, లోకల్గా నా అభిమానం వేరే ఉంటుంది. జనసేన అంటే అక్కడ జనసేన ఉంటే కంపల్సరీ జనసేనకే డిసైడ్ అవుతాం. ఇక్కడ ఏంటంటే లోకల్గా ఇక వేరే ఉంది. వీళ్ళకి ఇప్పుడు నవీన్ వాళ్ళతో నాకు పరిచయాలు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళతో పరిచయాలు, ఈ బీజేపీ వాళ్ళతో కూడా చాలా పరిచయాలు నాకు. లోకల్ కదా, నేను డిసైడ్ చేయలేను. 3 ఓట్లు అయితే వేయలేరు కదా, ఒకరినే చూస్ చేసుకోవాలి. అవును, కానీ ఇంకా మేము ఫైనల్ చేయలే. ఎందుకంటే ఇప్పుడు జనసేన అన్నప్పుడు మా అధిష్టాన నిర్ణయం కూడా కొంత ఉంటుంది, దాన్ని బట్టి మేము ఆలోచించాలి. అట్లా ఇంకా లోకల్ క్యాండిడేట్ని బట్టి కూడా మేము ఆలోచించాలి. వెంకట్రావు, ఎల్లార్నగర్. వచ్చినాయి. నవీన్ యాదవ్ కాంగ్రెస్. నవీన్ యాదవ్ ఎందుకట్లా? అవసరం అంతే.
మంచిగా చేస్తాడు, యూత్ కురోడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అది. కొడంగల్లో కొదం సింహం ఉంది ఇక్కడ. తెలంగాణకి తెలుగు బిడ్డ, ఆంధ్రాకి ముద్దు బిడ్డ రేవంత్ అన్న. అతను చూసి ఓటేస్తాం అంతే. టీఆర్ఎస్ వాళ్ళకి వేయరా? ఏం ఎందుకు? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నదిగా మేడం, వచ్చిన పనులు ఏం జరగవు కదా. ఎప్పుడో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎలక్షన్. ఇప్పుడు వేస్తే ప్రజెంట్ కొద్ది గొప్ప పనులు జరుగుతాయి, వర్క్ నడుస్తూ ఉంటుంది. ఇది మేడం టీఆర్ఎస్ కి ఇస్తే ఇంకా పనులు జరిగే అవకాశం అవకాశం లేదు కదా. అందుకనే నవీన్ యాదవ్కి. నవీన్ యాదవ్కి వేస్తాం. సో మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కి కరెక్ట్ అభ్యర్థిగా అనుకొని ఇచ్చింది అనుకుంటున్నారా టికెట్? ఇంకెవరికైనా ప్లేస్ లో ఇస్తే బాగుండదు. నవీన్ కరెక్ట్ అయిన అభ్యర్థినే దించారు. నవీన్ యాదవ్ అన్న కరెక్ట్. ఇక్కడ సరైన టైంలో సరైన దిగాడు. పక్కాగా దిగిపోయింది అంతే. ఇంకా మీ ఒక్క ఓటేనా లేదంటే మీ వాళ్ళ ఓట్లు కూడా ఆయనకి వేపిస్తారా? 10 ఓట్లు ఉంటే 10 ఓట్లు వేసేస్తాం నవీన్ అన్నకి. మీ పేరేంటమ్మా? తిరుపతమ్మ. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఇక్కడే ఉంటారు. సో మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు, మళ్ళీ ఎన్నికలు. ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికంటే వాళ్ళకి వేస్తాం. ఏమో మా అలాంటి చదువుకున్న వాళ్ళైతే ఏదైనా చెప్పగలుగుతారు. మేము ఏం చెప్పలేము నాన్న. రోడ్డు మీద బతికేటోళ్ళం. ఎవరికి అన్న ఎవరికి అనకపోయినా అన్ని తిరిగి మా మీదకే వస్తాయి అంతే. మరి ఏ పార్టీ అంటే మీకు ఇష్టం? అన్ని పార్టీలు మాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. మొదటి నుంచి కాంగ్రెసే కదా, కాంగ్రెస్ అంటేనే ఇష్టం. కాంగ్రెస్ అంటేనే ఇష్టం. సో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఇక్కడ నుంచి నిలబడ్డాడు. ఈత కాంగ్రెస్కే కదా, నవీన్ యాదవ్కే ఇష్టం. మీరమ్మా, మీరెవరికి వేయాలనుకుంటున్నారు? మేము అంతేలే. ఇక్కడ ఉన్నాక ఇక ఆయనకి వేస్తాం. పక్కనే ఉన్నాం, పక్కన ఉన్నారంటే వాళ్ళకి వేస్తాం. సో లాస్ట్ ఇయర్ ఎవరికి వేసారు? ఇప్పుడు గోపీనాథ్ అయితే చనిపోయారు. కాంగ్రెస్కి వేస్తుంటాం మేము ఎప్పుడు అంతే. ఎందుకంటే కేసీఆర్ చేసిన తప్పు ఒక్కటే, అన్ని మంచిగా చేసిండు కానీ అప్పుడు ఆ ఒక్కటి చేసుట్లా అందరూ రిటర్న్ మారి కాంగ్రెస్కి వేసిండ్రు. ఇప్పుడు కూడా కాంగ్రెస్కి వేస్తాం. ఏం చేసిండు కాంగ్రెస్ వాళ్ళు అంటావా? కేసీఆర్ అప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేడు. 2-3 తప్పులు చేసిండు. ఆ 3 తప్పుల వల్ల ఆయన పోయిన కానీ లేకపోతే పోకపోతుండే. ఆ 3 మంచిగా చేసినట్టే ఆయనే వస్తుండే. అప్పుడు ఆయన ఉన్నప్పుడే బాగా సౌకర్యంగా ఉండే. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఇప్పుడు ఈయనకే వేస్తాం. ఈయన బాగా చేస్తే ఈయనకే వేస్తాం. ఇంకా అంతే కదా, అంతకేమీ ఏం లేదు. ఏం తప్పులు చేసిండు అనిపించింది? ఆయన ఏం తప్పు చేయలేడు, అన్ని బాగా చేసిండు. కేసీఆర్ బీద వాళ్ళని సాదా వాళ్ళని అందరిని చూసిండు, తప్పేం చేయలేడు. కాకపోతే అప్పుడు కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు కదా, అవి ఇవ్వలేడు. అదొకటి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టించిండు కానీ మాత్రం పిండిగిలే పెట్టిండు. ఆ పిండిగిలే పెట్టకుంటే ఎంబడే ఇచ్చిండుంటే అది రెండోది అయిపోతుండే. ఇంకొకటి ఏంటిదో మళ్ళీ అది నాకు గుర్తు రాకొచ్చింది. 3 ఇట్లా చేసి ఇది అయిపోయింది. అవి కానీ ఇస్తుండేనేమో ఈ ఎలక్షన్ అయినాక ఇస్తా అనుకున్నట్టున్నాడు. ఆ 3 ఇట్లా ఇది అయిపోయింది. కానీ కాంగ్రెస్ అయినా కేసీఆర్ మాత్రం ఏ తప్పు చేయలేను అన్న. అందరిని బీదా సాదా అందరిని చూసిండు. ఇక ఇప్పుడు ఈయన వచ్చిండు, దేవుని దయ వల్ల ఈయనకే ఇస్తాం. ఇప్పుడు మాత్రం మంచిగా చేస్తే చాలు. ఎక్కడికి వెళ్ళి ఎవరైతే ఏమైతే మనకు మంచిగా చేస్తే చాలు. इलेक्शन ये अच्छा है हमारे इधर ही क्या नाम है, नवीन यादव साहब को डालते हैं हम कांग्रेस साथ देते। हाँ पसंद है हमारे को। सोचे कि पार्टी लोग सही अभ्यर्थी को दिए टिकट, अच्छे जने को दिए नवीन यादव, बहुत सही है। ये एरिया में जुबलीज में बोले तो इन्हें सही है। गरीबों का क्या है, ख्याल करते हैं, हर चीज़ का ख्याल रखते हैं। समझो मैं देख लिया इनके पार्टी में फिर के, इससे पहले भी इंटी मीटिंग में भी ठहरे थे उन्होंने। 3,000 वोटों से हारे खाली उन्होंने। तो बीआरएस वाले कुछ करे थे लास्ट पे? बीआरएस वाले भी अच्छे हैं, नहीं बोल के नहीं। माखंडी गोपीनाथ साहब भी बहुत अच्छा करे, अच्छे थे पार्टी वाले। लेकिन इंसान बोल रहा हूँ, इन्हों अच्छे है बहुत नवीन यादव साहब। तो अभी इलेक्शन का टाइम है, हाँ। किसको डालने वाले हैं फिर वोट? अभी उनको डाल रहा हूँ मैं। नवीन यादव के। శేఖర్. సో ఇక్కడనే ఉంటారు. ఇక్కడనే ప్రాపర్. సో బై ఎలక్షన్స్ ఏంటిది, ఎట్లా అనిపిస్తుంది బై ఎలక్షన్ మోడ్? ఎలక్షన్స్ అంటే ఆయన చనిపోయాను కాబట్టి ఇక పెట్టారు. ఇక కాంగ్రెస్ నుంచి ఏమో తెలియదు కానీ నవీన్ అన్న అయితే మాకైతే సపోర్ట్. నవీన్ అన్న ఏ ప్రాబ్లం అయినా వచ్చినా నవీన్ అన్న వస్తాడు. ఇక కాంగ్రెస్ పార్టీ కోసం నాకు తెలియదు కానీ నవీన్ అన్న కోసం అయితే గుడ్ క్యారెక్టర్. ఏమైనా ఎమర్జెన్సీ చేయాలన్నా ఎమర్జెన్సీ వస్తాడు నవీన్ అన్న. మరి మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళు వస్తారు కానీ ఏంటంటే నవీన్ అన్నతో కనెక్టెడ్ బాగుంది మాకు. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో ఏమైనా నవీన్ అన్న, మా ఫ్యామిలీ అని బస్సు కానీ అట్లా. సో మరి ఇప్పుడు ఎవరికి వేయబోతున్నారు ఓటు? ప్రస్తుతానికి అయితే నవీన్ అన్నకే. ఎందుకంటే మా చిన్నగా ఉన్నప్పటి నుంచి తానే చూసింది అలా. నవీన్ అంటే చిన్నగా ఉన్న ఫ్యాన్స్ కూడా ఈ ఏరియా కూడా ఆయనదే. సో దాదాపు 3 సార్లు నిలబడి ఓడిపోయాడు. ఓడిపోయినా అంటే ఇక పార్టీ పరంగా కూడా వీక్ ఉంది కదా.
పార్టీ పరంగా అయితే మొత్తం వరస్టే, కానీ నవీన్ అన్న వాళ్ళు అయితే మేమైతే నవీన్ అన్ననే. నవీన్ అన్న ఏ పార్టీ పోతే ఆ పార్టీకి. అంటే ఇక్కడ నవీన్ అన్నని చూసి వేయాలనుకుంటున్నారు ఓటు, లేదంటే పార్టీలను చూసి వేయాలి? నవీన్ అన్న మంచితనం చూసి వేయాలనుకుంటున్నాం. నవీన్ అన్న ఎమర్జెన్సీ ఏమైనా ప్రాబ్లం ఏందనుకో ఎమర్జెన్సీ వస్తాడు. ఇట్లా అన్నిట్లో ఉందంటే వచ్చేస్తాడు. ఏ షాప్ ఓపెనింగ్ కానీ ఇంట్లో ఏం ప్రాబ్లం అయినా కానీ ఆఫీస్ పిలిచి సెటిల్మెంట్ చేస్తాడు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా అట్లా చూస్తాడు అలా. సో అందుకని మీరు లోకలే. సో ఇప్పుడు మళ్ళీ మీకు బై ఎలక్షన్స్ వచ్చే నెలలో ఎలక్షన్స్, అవును. ఎట్లా ఉంది? అట్లనే ఎవరున్నా మారేదే ఉంటుంది చెప్పండి. ఇంతకు ముందు ఏమైనా మారిందా? లేదు కదా. ఇప్పుడు అలానే ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉంది. దాంట్లో మారేదే ఉంటుంది చెప్పండి. ఎవరు వచ్చినా మన పని మనం చేసుకోక తప్పిద్దా? పొద్దున్నే లెగాలి, రావాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మీ డ్యూటీ మీరు చేయాలి, మా డ్యూటీ మీరు. ఇంకేం మారిద్ది? మా లాంటి వాళ్ళు ఏమన్నా వెళ్తాం పైకి? లేదు కదా, ఇక్కడే ఉంటాం. ఈ స్థాయి ఇదే, ఇక ఏమీ మారదు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్ చెప్పింది కదా. ఏమున్నాయి? ఎవరికి వస్తున్నాయి? ఎవరికి వస్తున్నాయి? ఫ్రీ బస్ అయితే అమలు చేసింది కదా. చేసింది ఓకే. మీరు అన్నట్టే ఫ్రీ బస్ చేసింది. జెంట్స్కి ఎంత రేట్ పెంచారో తెలుసా? డబల్ రేట్ పెంచారు. అయిపోయి చేయడం ఎందుకు? అసలు ఎందుకు ఇవ్వాలి ఫ్రీగా ఏదైనా? ఫ్రీ బస్ ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? చిన్నపిల్లగాళ్ళకి 4 సంవత్సరాలంటే టికెట్ కొట్టేస్తున్నారు. బాధుడేనా? ఎందుకు? ఇంకా అది ఏం ఫ్రీ ఇస్తున్నారు? ఎందుకు? అది ఫ్రీ ఏం చేసుకుంటాం? ఒకటి ఇస్తే విద్యను ఇవ్వాలి ఫ్రీగా, ఆరోగ్యం. ఇంతకు మించి అసలు ఏది వద్దు ఫ్రీగా. మాకు అసలు ఫ్రీ అనే మాటకే తోగలేదు. వేస్ట్ అసలు. ఆ ఫ్రీ పెట్టారు ఎవరికి సుఖం? అవును, అది నిజం. నిజంగా సోమరిపోతులు అవుతున్నారు కదా జనాలు. సో ఫ్రీ పెట్టే బదులు అవును, ఉద్యోగాలు, ఎస్, అదే ఒకటి కరెక్ట్. ఎస్, ఏమనుకుంటున్నారు? అవును. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుకుంటున్నారు? వాళ్ళకి ఎన్నో రకాల సదుపాయాలు కల్పించవచ్చు. ప్రభుత్వం కల్పిస్తుందా? ఎంతమంది లేడీస్ ఉన్నారు, తల్లి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లగాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఫ్రీ బస్ పెట్టే బదులు ఏదో అక్కడ వాళ్ళ పిల్లలకి ఏదైనా చేయొచ్చు కదా. ప్రభుత్వం ఆలోచించాలి. మన ఇల్లు తర్వాత బయటది. ఏ రాజకీయ నాయకుడైనా సరే అంతే. ఫస్ట్ మంది తర్వాతే బయటది. ఎవరైనా అంతే అనుకుంటారు కదా. ఎంప్లాయీస్ ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపించింది? మేము డిగ్రీ చేసిన, ఎంబీఏ చేసింది మా వదిన. ఏం చేస్తున్నాం? వచ్చి కూరగాయలు కట్టుకుంటున్నాం. ఏం చేస్తాం? ఉద్యోగాలు లేనప్పుడు నెలకి 18,000 రెంట్ కట్టుకుండా చేస్తున్నాం ఇవన్నీ. అదేదో ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలకు వెళ్తాం కదా చక్కగా. ఏమిస్తుంది గవర్నమెంట్? ఏమిస్తుంది? ఎవరికేమిస్తుంది చెప్పండి ఒకసారి చెప్పండి. ఏమీ లేదు. ఉన్నోడవుతాడు, లేనోడే. ఇప్పుడు సరే, ఇప్పుడు వచ్చారు, నెక్స్ట్ ఇదే ఇయర్కి ఇక్కడికే రండి మళ్ళీ నా దగ్గరికి. నేను ఇదే స్థాయిలో ఉంటాను కానీ కొంచెం అయినా పెరుగుతానేమో, మీరే చూడండి. మరి ఎవరు మార్చుతారో నన్ను వచ్చి మార్చండి. మరి నన్ను బాగు చేయండి. ఏ రాజకీయ నాయకుడు వస్తాడో రండి, నన్ను బాగు చేయండి. చెయ్యండి మరి, ఇవ్వండి. హైదరాబాద్లోకి ఇల్లు ఇప్పించండి ప్లీజ్. నాకు ఇల్లు లేదు. మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తున్నారు. దయచేసి మాకు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఇప్పించండి. ఇప్పిస్తారా? రమ్మనండి. మరి ఏ రాజకీయ నాయకుడు వస్తాడు? నన్ను బాగు చేయమనండి, నన్ను ఉద్ధరించమనండి. మరి మాట్లాడంటే బాగా ఏముంటాయి? ఎందుకు చేస్తారు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏ వరకు పెట్టారని ఇప్పుడు వచ్చిన వాళ్ళు వరకు పెట్టడానికి నాకు అర్థం కావట్లేదు. ఎవడు ఏమి చేయడు, ఏదైనా మనం లేగాల్సిందే, తినాల్సిందే, వండుకోవాల్సిందే, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాల్సిందే. మరి ఓటు వేస్తారా లేదా? తప్పదు కదా, వెయ్యాలి కదా. మరి ఇక తప్పదు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం, డబ్బులు తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఇస్తాడు, రేపు తీసేసుకుంటాడు. తీసుకోవడమే బెటర్ కదా. తీసుకున్నవాడు తీసుకుంటాడు, తీసుకోకపోయినా తీసుకుంటాడు. తీసుకోవడమే బెటర్ కదా. నేనైతే ఆంధ్ర ఇక్కడైతే కాదు, ఆంధ్ర. నేనైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ఓటు. జనసేన నుంచి ఏ ఇండికేషన్ వస్తే వాళ్ళకి ఇక్కడ వేస్తారు ఓటు? కంపల్సరీగా. ఇప్పుడు జనసేన నుంచి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, మీరు జూబ్లీ హిల్స్ లో పలానా పార్టీకి వేయండి అంటే వాళ్ళకే వేస్తారా? ఇక్కడ మంచి చేస్తే ఎవరికైనా వేస్తారండి. జనాలకు తెలుసు ఇక్కడ మారాల్సింది జనం ఫస్ట్. రాజకీయ నాయకులు, పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళు కాదు మారాల్సింది. జనం మారాలి, జనంలో రావాలి. ఏదైనా మార్పు అనేది జనాలలో. ఎవరు మంచి చేస్తారు, ఎవరు ఏం చేస్తారు అనేది జనాలకే తెలుస్తుంది. కమలమ్మ. ఈసారి మీకు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయా? నాయమే మేడం. ఎవరికి వేస్తారు మరి? ఎవరికి వేయాలి మీరే చెప్పాలా? చెప్పొచ్చునా మేడం? అట్లా కార్కి వేస్తారా లేదంటే హస్తం గుర్తుకేస్తారా? ఎవరికి వేస్తారు? ఎవరు న్యాయం చేస్తుండ్రో వాళ్ళకి ఇస్తామమ్మ. చెప్పలేని పేరు మనసు నిండా ఎవరికి అన్న మాకు ఏడ మంచిగా అనిపిస్తే చేయి గుర్తుకు అనుకుంటున్నా.
ఉన్నారు. ఆహా, ఇక్కడ అభ్యర్థి ఎవరున్నారు చేగుర్తు నుంచి తెలుసా ఎవరున్నారు? ఆ, ఆయన అన్నారు కదమ్మా. అంజన్ అన్ననా? ఆ? అంజన్ కుమార్ యాదవ్. అంజనా నవీన నవీన్ యాదవ్. ఆయన గోపి మాగంటి గోపినాథ్. ఆయన ఉండే కదా, ఆయన బదులు ఈయన నిలబడ్డారు అంటుండ్రు. వేయాలనిపిస్తుంది. ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు చనిపోయినని వాళ్ళ భార్య నిలబడుతుంది. సుందరెడ్డి నిలబడ్డది కదమ్మా. మరి ఎవరికి ఇస్తారు మీరు? వాళ్ళ ఆమెకి వేయాలి. ఆమెకే ఇస్తారు. మరి ఆమె ఇప్పుడు మీరు అన్నట్టు చేతి గుర్తు పార్టీలో లేదా, ఆమె కార్ పార్టీలో ఉంది కదా? కారా తెలుసుకొని వేస్తాం. నేను చదువుకున్నదాన్ని కాదు, నాకు తెలియదు. నాకు 4 కొడుకులు 2 బిడ్డలు. నా పిల్లలు నాకు చెప్తారు. అంటే ఇక్కడ పార్టీ గుర్తు పైన వేస్తారా లేదంటే మనిషిని చూసి చేయాలనుకుంటారా పెద్దమ్మను? లేదు, పార్టీ గురించి చేయాలి కదా. పార్టీ గుర్తుకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అటు ఇటుగా అవుతుంది. ఎట్లా ఉంది మీకు ఇక్కడ? అప్పట్లో లేదు, అప్పుడు లేదా? వెనక ముందు ఉన్నది. వెనక ముందు ఉన్నది. అవును. అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? మంచిగా అనిపించింది కానీ ఆయన గెలవలేదు కదా. బాధ అయింది ఆయన ఆ, గెలవకపోతే? ఆ. బాధ అయిందా? కొడుకు లెక్క 2000 ఇచ్చిరి, చీర జాకెట్ అన్రి, నీళ్లు సల్వతుండే. వీళ్ళు వచ్చినాక ఇప్పుడు అది కూడా లేదు. ఏముంది 4000 అన్రి కదమ్మా. అవును, పింఛన్లు ఏది పెంచలేదు. తులం బంగారం అన్రి పెళ్లికి. ఏది డ్యూటీలు అన్రి ఈయన హేమంత్ రెడ్డి. ఏది అన్ని అలాలు తాపాలే. ఆయన మీద ఎన్ని పాటలు కట్టినరో ఓడిపోయానికి. కానీ ఒట్టిగా నోరు వారేసుకొని గెలుచుకున్నాడు కదా అమ్మ. అంతే. ఫ్రీ బస్ ఇచ్చిండు కదా మరి మహిళ. అయ్యో అది సరిపోతుందా అమ్మ? 4000 అని ఫ్రీ బస్సు కరెంటు అన్నారు, గవే నడుస్తున్నాయి. దాని మీద ఇది వాడు ఇది మీద మొగళ్ళకైతే ఫీజు ఇదే ఉంది కదమ్మ. టికెట్ వాళ్ళకు కూడా పాపం టికెట్ రేటు పెంచిండ్రు. అంతే. ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే. అవును, తల్లి సాటుకు కొంగు కప్పుకున్నట్టు బిడ్డలు చూసినట్టు అనిపించిందమ్మా కేసీఆర్ ఉన్నప్పుడు. ఏంది మాకు చల్లగా నీళ్ళు, వాతావరణము, పంట, ఊళ్ళల్లా. మళ్ళా కొడుకు కూడా సాత్తున్నాడమ్మ. ఒక మాట నాకే కాదు ఎవరికైనా లోకంలో. 6 కిలోల బియ్యం కాబట్టే, సంవత్సరానికి చీర కాబట్టే, నెలకు 2000 పెంచింది కాబట్టి చేసిండు ఆయన్ని. ఈయన అన్నయ్య ఒక్కటి కూడా గెలిపియలేదు. ఒట్టి మాటలే. ఒట్టిగా గెలిచిండు, ఒట్టి మాటలే. ఒట్టిగా చెప్పుకున్నాయి, సీట్ ఎక్కిండు అంతే. కేసీఆర్ ఏ పార్టీ గుర్తుందమ్మా? కారా చేయి గుర్తుగా? కారు. కారే. కారే. మాకు పచ్చగా కాలువలు కేశారి, పంట పాయుదలు అన్ని సల్వతున్నాయి. మాకు సిద్దిపేట మా ఊరు, ఈడ కూడా మాదే. కానీ ఆడ సల్వత్ ఆయన పేరు గొప్పగా ఉన్నది. ఈడ లంచాలతోటి ఉన్నదమ్మ అంతా. మరి ఈడ ఇప్పుడు కార్కి ఇస్తావా చేయికి వేస్తావా ఓటు? మరి కారుకి వేస్తే ఆయన గెలుస్తాడా? గెలిచినట్టేనా? గెలిచినట్టే కదా. మరి బై ఎలక్షన్స్ కదా ఇవి. వేస్తాం. ఆయన అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. పెద్ద కొడుకు అంటుండ్రు. కేసీఆర్ అంటేనా రేవంత్ రెడ్డి అంటేనా? హేమంత్ రెడ్డిది లేదు, కేసీఆరే. 10 ఏళ్ళు గెలిచిండు కదమ్మా. లేకుంటే కొడుకులు కోడన్లు గంజిపోయాక చాలా ఇబ్బంది పడుతురట అవును పెద్ద మనుషులు. నాది నాకు 4 కొడుకులు అట్లా ఏం లేదు కానీ అట్లా చెప్తుండ్రు. మరి పింఛని ఏంది బిడ్డ కేసీఆర్ ఇస్తలేడా మాకు? అందులోకి 2000 ఇస్తే చాలు మాకు ఉంటాం ఇప్పుడు. అవి తోడున్నాయి అని, లేకుంటే వాళ్ళ కాళ్ళ కిందనే ఉండేదాన్ని. మీరు పెట్టిందే తింటా, మీరు పోసిందే తింటా అని. ఈ అధికారం ఉన్నది కాబట్టి, ఆయన ఇచ్చిండు కాబట్టి నా కొడుకులో బెదిరించుకొని తింటున్నా. ఇంకా ఆయన పైన ప్రేమ బాగుంది. అవును. మరి ఈసారి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు గిట్ల వచ్చినాయి? వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు వచ్చినాయి. చీరలు నేయించిండ్రమ్మా. ఏంటది ఎక్కడన్నానే సిరిసిల్ల చీరలు నేయించి పంపించిండు అందరికీ. ఏది లేదు హలాల్ తపాల్ మాటలు. ఆడపిల్లలకు మేము బంగారం పెడుతున్నాము, మేము 4 లక్షలు ఇస్తున్నాము, మేము డ్యూటీలు పెడుతున్నాము అన్నారు. అది లేదు ఇది లేదు.
పాపం చదువుకున్న పిల్లలు ఎంత ఇబ్బంది ఒక బస్సు అంటే అమ్మ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కుడు, అది దాని మీద ఇది దొబ్బుడు, దీని మీద అది దొబ్బుడు, ముసలోళ్ళం ఉంటే ఎక్కలేకపోతున్నాం, దొబ్బేసిపోతారు. ఏం పిరిపడైంది తిప్పలే అడ్డం పడుడే. సరే ఓకే.